శక్తి రహస్యం. అది ఒక పెద్ద ఈశ్వరుని ఆలయం. దాని స్తంభాలు, శిల్పాలు చూస్తుంటేనే అది ప్రాచీన కాలపు గుడి అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఆలయంలో ఒక 7 ఏళ్ల పిల్లాడు శక్తి పెద్ద గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అది గమనించిన అనన్య అనే అమ్మాయి శక్తి దగ్గరకు వచ్చి, బాబూ, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగింది. శక్తి, నేను అంకుల్ని కలవాలి అక్కా, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. అనన్య, అది కాదు బాబూ, ఇప్పుడు గురువుగారు ధ్యానంలో ఉన్నారు. ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు అంది. శక్తి పట్టువదలక, లేదు అక్కా, నేను అంకుల్తో మాట్లాడాలి, నన్ను వెళ్ళనివ్వు. అనన్య మళ్ళీ, అది కాదు బాబూ, గురువుగారు ధ్యానంలో ఉన్నారు అని చెప్పాను కదా, వెళ్ళకూడదు. శక్తి కొంచెం కోపంగా, నేను వెళ్ళాలి అని అనగానే అనన్యకు ఏదో తగిలినట్టు వెనక్కి వెళ్ళి పడింది. శక్తి కంగారు పడుతూ అనన్య దగ్గరికి వెళ్ళి, అక్కా, నీకేం కాలేదు కదా? ఐఎమ్ సారీ అక్కా, ఇది నా వల్లే జరిగింది. అనన్య కన్ఫ్యూజ్ అయ్యి చూస్తూ, అసలేం జరిగింది ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు. శక్తి, నాకు అదే అర్థం కావట్లేదు అక్కా, నేను ఒక్కసారి అంకుల్తో మాట్లాడి వస్తా అని పరిగెత్తుకుంటూ ఆ పెద్ద గదిలోకి వెళ్తాడు. అక్కడ చుట్టూ చీకటిగా ఉంటుంది. మధ్యలో మాత్రం వెలుతురు కనిపిస్తుంది. శక్తి ఆ వెలుతురు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆచార్య అనే స్వామీజీ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని దాన్ని ఒకటొకటిగా తిప్పుతూ ధ్యానం చేస్తూ ఉంటారు. శక్తి రావడం గమనించి కళ్ళు తెరవకుండానే, రా శక్తి, వచ్చి కూర్చో అని అంటారు. శక్తి వెళ్లి స్వామీజీ పక్కన కూర్చుంటాడు. స్వామీజీ కళ్ళు తెరుస్తూ, ఏమైంది? ఎందుకు అంత కోపంగా, బాధగా ఉన్నావు అని అడుగుతారు. శక్తి, అంకుల్, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను స్కూల్లో మా ఫ్రెండ్స్తో చిన్నగా గొడవ పడితే నాకు తెలియకుండా వాళ్ళకి ఏదో అవుతుంది. ఎవరో కొట్టినట్టు వాళ్ళు కింద పడిపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది అంకుల్? ప్లీజ్ చెప్పండి అని అడిగాడు. ఆచార్య, నువ్వు దీని గురించి మీ నాన్నని అడగలేదా అని ప్రశ్నించారు. శక్తి, అడిగాను అంకుల్. ఆచార్య, మరి మీ నాన్న ఏం చెప్పారు అని అడిగారు. శక్తి, దానికి సమాధానం ధ్యానంలో ఉంది అన్నారు. కాని నేను ఎంత ధ్యానం చేసినా నాకు సమాధానం రావట్లేదు. ఆచార్య చిన్నగా నవ్వుతూ, నీకు అర్థం కావట్లేదు, కాని మీ నాన్న నీకు ఎప్పుడో సమాధానం ఇచ్చేశాడు. అది ధ్యానం. ఒక విషయం తెలుసా? సాధారణంగా మనిషి ఆహారం, నీళ్లు లేకుండా ఒక 2 వారాలకు మించి బతకలేడు. అలాంటిది ధ్యానంలో 6 నెలలైనా ఆహారం, నీళ్లు లేకుండా బతకగలరు తెలుసా? ఆచార్య కొనసాగించారు. మీ నాన్న నీ వయసులో ఉన్నప్పుడు నా దగ్గర శిష్యరికంలో చేరాడు. అది కూడా ఇష్టంతో. ఎందుకు చేరాడంటే, మీ నాన్నమ్మకు ధ్యానం చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయని నమ్మకం. అందుకని నా దగ్గర శిష్యరికం చేర్పించింది. మీ నాన్న ఇష్టంతో చేసినా కూడా నేను చెప్పిన ప్రతీదీ పాటించేవారు. ఇటు ధ్యానాన్ని మాత్రమే కాకుండా చదువుని కూడా శ్రద్ధగా వినేవాడు. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నాడు. కాని పెళ్లి చేసుకున్న కూడా తన ధ్యానాన్ని మాత్రం వదల్లేదు. నా శిష్యరికంలో సంవత్సరం రోజుల పాటు ధ్యానం చేసిన ఏకైక శిష్యుడు మీ నాన్ననే. అది కూడా పెళ్లైన తర్వాత. ఆ సంవత్సరం రోజుల ధ్యానం తర్వాత తనలో ఏదో తెలియని శక్తి ఆవహించింది. ఆ సమయంలో నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. అందుకే ఆ శక్తి నీకు వచ్చింది. నువ్వు పుట్టగానే నీలో చురుకుదనం కనిపించింది. అప్పుడే నిన్ను చూడడానికి నేను మీ ఇంటికి వచ్చాను. నిన్ను చూసిన వెంటనే నీలో దేశానికి ఉపయోగపడే శక్తి ఉందని నాకు అర్థమైంది. అందుకే నీకు శక్తి అని పేరు పెట్టాను. శక్తి అదంతా ఆశ్చర్యపోయి వింటున్నాడు. ఆచార్య, చూడు శక్తి, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? శక్తి అర్థమైంది అన్నట్టు తల ఊపి, కాని అంకుల్, నాకెందుకీ శక్తి? నాకొద్దు. ఆచార్య, ఎందుకు వద్దంటున్నావు? శక్తి, ఎందుకంటే దీనివల్ల నా ఫ్రెండ్స్కి ప్రమాదం జరుగుతుంది. అందుకే ఇది నాకొద్దు. ఆచార్య, చూడు శక్తి, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అలాంటిది నీకు శక్తినిచ్చాడు అంటే ఆలోచించు. నీ వల్ల ఈ లోకానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. నువ్వు నీ స్నేహితులకి కీడు జరుగుతుంది అని ఆలోచిస్తున్నావు, కానీ నీ శక్తిని అదుపులో పెట్టుకోగల మార్గం నీ చేతుల్లోనే ఉంది.
నువ్వు నిరంతరం ధ్యానం చేసే కొద్దీ ఆ శక్తిని నువ్వు నీ అదుపులో పెట్టుకోగలవు. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నీ శక్తిని మంచికి వాడగలిగితే ఈ లోకం నిన్ను దేవుడిగా పూజిస్తుంది. అదే చెడుకు వాడితే నిన్ను రాక్షసుడిగా ఈ లోకం నుండి వెలివేస్తుంది. కాబట్టి నువ్వు నీ శక్తిని మంచికి మాత్రమే వాడు. అర్థమైందా?